పాట పాడి వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. ప్రార్థించే పెదవుల నిమ్మయ్యా, నిన్ను చూచే కన్నుల నిమ్మయ్యా, నీకై పరుగెత్తే పాదములిమ్మయ్యా, నీలో ఫలించే కృపనాకిమ్మయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. ప్రార్థన లేని జీవితం అది నీరు లేని తోట, ప్రార్థన కలిగిన జీవితం అది ఫలములు నిండిన కోట. ప్రార్థన లేని జీవితం అది నీరు లేని తోట, ప్రార్థన కలిగిన జీవితం అది ఫలములు నిండిన కోట. మానక చేసేదా మోకాళ్ళ ప్రార్థన, ఫలములు పొందేదా ప్రభు యేసుని చింతన. మానక చేసేదా మోకాళ్ళ ప్రార్థన, ఫలములు పొందేదా ప్రభు యేసుని చింతన. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. ప్రార్థన లేని గృహము అది నెమ్మది లేని స్థలము, ప్రార్థన కలిగిన గృహము ప్రభు యేసుకు నివాస స్థలము. ప్రార్థన లేని గృహము అది నెమ్మది లేని స్థలము, ప్రార్థన కలిగిన గృహము ప్రభు యేసుకు నివాస స్థలము. విడువక చేసేదా కన్నీటి ప్రార్థన, విడుదల పొందేదా ప్రభు యేసుని చింతన. విడువక చేసేదా కన్నీటి ప్రార్థన, విడుదల పొందేదా ప్రభు యేసుని చింతన. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడే నాకు చాలయ్యా. ప్రార్థించే పెదవుల నిమ్మయ్యా, నిన్ను చూచే కన్నుల నిమ్మయ్యా, నీకై పరుగెత్తే పాదములిమ్మయ్యా, నీలో ఫలించే కృపనాగిమ్మయ్యా. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన వారికి దేవునికి వందనాలు. సరే, మరి చక్కటి పాట పాడి వినిపించినటువంటి ఆగ్నెస్కి మన ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలమ్మా. నిజమే కదా, దేవుని తోడు లేకుండా, ఆయన కృప లేకుండా ప్రార్థన లేని గృహం అంట కదా, అది నెమ్మది లేని స్థలం. ప్రార్థన ఉంటే మరి ప్రభు యేసు ఉండే స్థలం అంట. చక్కటి అర్థవంతమైన పాట మరి మనం విన్నాము. మరి ఇప్పుడు సహోదరి నాకు వాక్యం అందించడానికి జాయిన్ అయ్యారా? విజయ్ కుమారి గారా? సిస్టర్ వచ్చారా?
వచ్చారు వచ్చారు. షమీం వందనాలు వచ్చారు మా మన జయలక్ష్మి గారు కదా. అక్క. వందనాలు సిస్టర్ మీట్ లో ఉన్నారు మా. జయలక్ష్మి గారు. వందనాలండి. వందనాలు. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరి పరిచయం చాలా చేయడానికి వందనాలండి. లేరు, అందరికి దేవునికే పరిచయమే మహిమ అనుకుంటా కదా చెల్లిస్తున్నాను. సిస్టర్. మీరు అమ్మా మీరు అందరికి పరిచయమే కదా. అందరికీ పరిచయమేనండి. పరిచయం లేదు. అక్క పరిచయం చేసుకోండి. అలాగే ఓకే ఓకే. ఇప్పుడు సమయం మీకు ఇస్తున్నాం సిస్టర్. మరి 5:10, 5:15 వరకు మీరు వాక్యం చెప్పవచ్చు. మరి అందరు కూడా మీట్లోని శ్రద్ధగా వాక్యం వినాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. ఎవరు కూడా మాట్లాడి డిస్టర్బెన్స్ చేయొద్దండి దయచేసి. మరి అందరు మీట్లో ఉంటే ఈ సమయాన్ని సహోదరి జయలక్ష్మి గారికి అప్పగిద్దాం. ఓకే సిస్టర్. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. దేవాతి దేవునికి ఎంత స్తుతి చెల్లించినా నా రుణం తీరదు. మరి 2026లో ప్రవేశపెట్టి దేవుడు మరి 2వ నెల 4వ తారీఖు వరకు మనందరికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు, ఎంతో చురుకైన వారు, పెద్దవారు అయినప్పటికీ ఎంతో చక్కగా మరి వాక్యాలు వివరించడం, ధ్యానించడం చేస్తూ ఉంటారు. నేనైతే వయసు పెరిగినా నాకంత ఆత్మీయ జ్ఞానం అంత ఎక్కువ లేదు. కానీ మరి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరి కెజే గారు చెప్పారు 15 రోజుల క్రితం. మరి నిన్న కూడా పాప ఆవిడకి బాగోకపోతే ఇంకొక సహోదరికి ఫోన్ చేసి మరి నాకు మరి సమయం తీసుకోమని చెప్పి మళ్ళీ చెప్పారంట. అందుని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అలాగే కెజే గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సహోదరి ఎలా ఉన్నారో ఏంటో నాకైతే తెలియదు. చాలా బలహీనరాలుగా ఉందని చెప్పి నిన్న శాంతి చెప్పింది. మేమందరం కూడా జీడియం చర్చ్కి వెళ్తామండి. ఇక్కడ గోదావరి డెల్టా మిషనరీ చర్చి ఇది. మరి ఇది వరకు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మరి కెజే గారు కూడా మా సంఘానికి వచ్చారంట. అప్పుడైతే నాకు తెలియదు. కానీ ఏదైనప్పటికీ మరి ఈ యొక్క సహవాసంలో నేను కలిసి ఇంచుమించుగా 3 సంవత్సరాల పైన 4 సంవత్సరాలు అవుతుంది. అలా మరి దేవుడు నాకు ఈ సహవాసాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఈ సమయం చాలా ఎంతో ప్రాధాన్యమైంది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఎన్నో లోతైన సంగతులు మరి ఎంతో మంది మరి విశ్వాసరాళ్ళు ఎంతగానో ధ్యానిస్తున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. నేను అయితే నాకన్నా కొద్ది వాటి జ్ఞానంతో మరి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరి కోరుకుంటున్నానండి. అలాగా మరి నాది ఒక ముందు దేవునికి ప్రార్థన చేసుకుని చిన్న సాక్ష్యం పంచుకుంటానండి. ప్రార్థన చేసుకుంటాను. స్తుతికి పాతుడా, స్తోత్రారుడా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడగు దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రాలు. మాట తప్పని మార్పు లేని తండ్రి స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ప్రేమించి కరుణించి వెతికి రక్షించిన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. నాయన 2026లో ప్రవేశపెట్టబడ్డామంటే కేవలం నీ కృపే తండ్రి స్తోత్రాలు. ఒక నెల గడిచిపోవటానికి కూడా సహాయం చేశావు. 2వ నెల 4వ తారీఖు వరకు మీరు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, ఈ సాయంత్రకాలం మీ సన్నిధి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ అందరినీ నాయన మరి ఈ విధంగా తండ్రి నాయన యొక్క ఎస్తేర్ ప్రేయర్ మహర్షి ద్వారా మరి ఇలా సమకూర్చి తండ్రి నాయన మరి మీ నామాన్ని స్తుతించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, ప్రార్థనా సాక్ష్యాల ద్వారా నిన్ను మహింపరచడానికి కూడా మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మరి కెజే గారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి ఇంకా అందరినీ ఇలా ప్రోత్సహిస్తూ నాయన ఆత్మీయంగా మమ్మల్ని అందరూ బలపరచడానికి సహోదరుని మీ పాత్రగా వాడుకోండి ప్రభా, మహిమ పొందండి. అలాగే ఇప్పుడు నాయన నిర్వహిస్తున్న సహోదరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అలా పాల్గొంటున్న వారందరూ కూడా ఉన్నతమైన చదువులు చదివిన వారు, నాయన ఎంతో ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు ప్రభా. నేనైతే ఏమాత్రం ఎన్నిక లేని దాన్ని, బలహీనరాల్ని. నాయన మీరు నన్ను కూడా నీ పాత్రగా ఎన్నుకుని వాడుకోవటానికి ఇష్టపడి ఉండగా మీ దయగల హస్తాలకే నన్ను నేను అప్పగించుకుంటూ నాయన ఇప్పుడు సాక్ష్యము, ప్రార్థన తండ్రి వాక్యము పంచుకోవటానికి కూడా ఇది ఇండాలకి మరి మీరే సహాయం చేసి మహిం పొందమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మేము మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండటానికి కూడా సహాయం చేసి మహిం పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరం తండ్రి. ఆమేన్. వందనాలండి. అది వైశాస్ కుటుంబం అండి, అది మీకు అందరికీ తెలుసు. మరి నేనైతే గనక 2096లో
దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడండి. అంటే మా అత్తయ్య గారు రేడియో వాక్యం పెట్టుకోవడం ద్వారా, అంటే మా అత్తయ్య గారు మందిరానికి వెళ్తారు. కానీ అప్పుడు మేము ఇంకా నేను మా తోటికోడలు కూడా పూజలు అయి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆర్ఆర్కే మూర్తి గారు దేవుని వాక్యం రోజు మరి ఇక రేడియోలో చెప్తూ ఉండేవారు కదా, అలాగా ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించి ఆయన మార్గంలో నడిపించుకున్నారండి. అలా మరి అత్తయ్య గారితో మందిరానికి వెళ్ళేదాన్ని. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక దేవుని కృపను బట్టి మరి నాకు దేవుడు రక్షణ ఇచ్చాడండి. నిజమైన దేవుడు ఆయనని నేను పాపినని గుర్తెరిగి మరి బాప్తీసం పొందుకోవటానికి, రక్షణ మార్గంలో నడవటానికి ఎంతగానో కృప చూపించారు. అలాగే నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. అలా ముందు అమ్మాయికి అయితే నేను ఇంకా దేవుని పూర్తిగా తెలుసుకొని సమయంలోనే వివాహం జరిగింది. అందుకని అన్య వివాహం చేయటమైందండి. తర్వాత కుమార్తెకి కుమారుడికి కూడా దేవుడు పరిశుద్ధ వివాహం జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. మరి నా భర్త కూడా మరి చిన్నప్పుడు ఎప్పుడో మరి ఎదగని వయసులో మా అత్తయ్య గారితో సండే స్కూల్కి వెళ్ళేవారు. కానీ అంత మరి ఇంకా మళ్ళీ తర్వాత అందులోనూ ఆఖరి వ్యక్తి కదా, అందు గురించి కాస్త గారంగా పెరగటాన్ని బట్టి ఇంకా లోక అనుసారంగానే జీవించారు. కాకపోతే నాకేమీ అభ్యంతరం చెప్పేవారు కాదు. అలా ఇన్ని సంవత్సరాలు అలా కొనసాగటానికి దేవుడు కృప చూపించాడండి. అయితే నేను నా దేవుని సన్నిధిలో మొరపెట్టేది ఏంటంటే, ప్రభా, నేను ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసాము. మరి నేను మీరు పిలుచుకునేలోగా నా భర్త రక్షించబడాలి ప్రభా అని రోజు కూడా అదే దేవుని సన్నిధిలో గోజాడేదానండి. మరి విడవబడకూడదు ప్రభా అని చెప్పి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతగానో కనికరించి కృప చూపించి మరి నా భర్త 2025 12వ నెల 24వ సంవత్సరంలో మరి సంఘంలో, అంటే గుడ్ ఫ్రైడే రోజు నుంచి మందిరానికి రావటానికి దేవుడు కృప చూపించాడండి. 6 నెలలు అలాగా రావటం జరిగింది. అయితే ఆయనకి కొద్దిగా వినికిడి ప్రాబ్లం అండి. కాకపోతే లోకానుసారంగా ఎక్కువగా ఏమీ మాట్లాడటం అది కూడా తక్కువే. కానీ ఏదైనప్పటికీ దేవుని యొక్క వాక్యం వింటూ ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. కానీ ఇంకా అంత ఆత్మీయంగా రాలేకపోతున్నారని ఎంతో బాధపడి, అలాగే అందరూ కూడా మరి వస్తున్నారు కదండి మందిరానికి, పర్వాలేదు అని అనేవారు. కానీ అలా కాదు కదా, మరి అంగీకరించాలి, మరి మరి క్షమాపణ పొందుకోవాలి కదా అని దాని గురించి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకునేదాన్ని. ప్రభా, మరి నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయండి. అందు గురించి శుక్రవారం ఆదివారమే నేను మందిరానికి వెళ్తాను. మా శుక్రవారం కూడా దేవుడు కృప చూపించి నాకు స్త్రీల మధ్యలో చిన్న పరిచర్యను ఇచ్చారండి. అలాగా మరి ప్రతి వారం కూడా సహోదరులు మాకు ఒక 10-12 మంది వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపరిచాడు దేవుడు. అలాగ మరి వారిని అందరినీ సిద్ధపరిచి నేను అలాగా పరిచర్యలో కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నాకెంతో సహకరిస్తారని నా భర్త. కానీ మరి ఆయన అంగీకరించాలి కదా. నేను అడిగేది అదే, ప్రభా, మరి నాకెంత పరిచర్య చేసిన ఆయన మరి విడవబడకూడదండి, మరి మీరే ఆయన జ్ఞాపకం చేసుకోమని ఎంతగానో మొరపెట్టానండి. దేవుడు సంఘ ప్రార్థన మీ అందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. అలాగే మరి మాకు కూడా ఇంకా 2-3 గ్రూపులు ఉంటాయండి, అందులో కూడా అందరూ ప్రార్థన చేశారు. అలా బిడ్డల ప్రార్థనలు, మీ అందరి ప్రార్థన వల్లి మరి దీనిరాలు మొర ఆలకించి మరి 24వ తారీఖుని మరి సంఘంలో సాక్ష్యం చెప్పారండి. 28ని సంఘంలో 10 మంది బాప్తిసం తీసుకున్నారు. అందులో నా భర్తను కూడా దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికే మహిమ చెల్లిస్తున్నానండి. మరి ఇంకా ఆయన ఆత్మీయంగా బలపడాలి. దాని గురించి కూడా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి మా కుమారుడితే కూడా మా అదే వాళ్ళకి 2 అమ్మాయి అబ్బాయి అండి. వాడు కూడా బాప్తిసం తీసుకున్నారు. అలాగా ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడటానికి దేవుడు సహాయం చేశాడు. అయితే పెద్ద కుమార్తె ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఇంకా మరి భర్తకి ఇష్టం లేని మీదట మరి ఇంకా లోకానుసారంగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటది. దేవుని కృపను బట్టి మరి ఆ కుటుంబంలో కూడా దేవుడు రక్షణ కార్యం జరిగించాలండి. తనకు కూడా ఒక కుమారుడు కింద 2 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఆ అమ్మాయికి కూడా కోడలు వచ్చింది. మొన్న ఒక నెల క్రితం 15 రోజుల క్రితం మనవరాలు పుట్టింది. ఇలా మరి కుటుంబాన్ని దీవించాడు. అలాగే అల్లుడు కూడా జనవరి 4వ తారీఖుని మరి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. 2 స్టంట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయంలో కూడా సంఘం అంతా ఎంతో ప్రార్థించారు. మీకు కూడా చెప్పాను, మీరు ప్రార్థన చేశారు. అలా దేవుడి కృపను బట్టి మరి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి దేవుడు. మరి ఏదైనప్పటికీ దేవుడు మరి శ్రమలోను, ఇరుకులో, ఇబ్బందుల్లోనూ ప్రతి పరిస్థితిలో దేవుడు మరి చాలంత దేవుడిగా ఉండి ఒకసారిగా మనం అన్ని పొందేసుకుంటే ఆయన మర్చిపోతామని అలా నెమ్మదిగా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. క్రమక్రమంగా ఆయనలో ఎదగాలని
ఆయన చూపిస్తున్న కృపను బట్టి కూడా ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ విధంగా మరి నా కుటుంబంలో ఈ కిందటి సంవత్సరం చేసిన గొప్ప మేలుని బట్టి ఎంత స్తుతించినా నా రుణం తీరదండి. ఆ విధంగా మరి ఇంకా మేము ఈ వయసులో ఇంకా దేవుని చేతిలో ఎలా వాడబడాలో దేవుడే సహాయం చేయాలి. అందుకని దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. నేను నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. నేను చిన్న ఉపమానం అంటే అదే చిన్న విషయాలు పంచుకుంటానండి. ఒక సహోదరుడు చెప్పిన వాక్యాన్ని. ఒక 3 చెట్లు ఉన్నాయంటండి. 3 చెట్లు ఉంటే ఆ 3 చెట్లు కూడా ఎంతో ఒకదాంతో ఒకటి ఎంతో అన్యోన్యంగానే ఉండేవట. అలా ఉంటున్నప్పుడు ఒక సేవకులు అటువైపు వెళ్తూ ఉంటే వాటికి ఆయనకి నీడనిచ్చి ఒక చెట్టేమో పళ్ళిచ్చి ఇలాగా ఆయన ఎంతో ఆదరించినాయంట. అప్పుడు ఆ సేవకుడు, మరి నాకు మీరు ఇంత మేలు చేశారు కదా, నేను మీకోసం ఏం చేయాలి అంటే మీకున్న ఆశ ఏంటని ఆ సేవకుడు ఆ చెట్టుని అడిగాడంట. అడిగినప్పుడు అందులో మొదటి చెట్టు అన్నదంట, నేను నా చెట్టు వల్ల ఉన్నతంగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నా వల్ల ఎంతో ధనము కలిగే రీతిగా నా యొక్క చెట్టు ఉపయోగపడాలి అని చెప్పేసినని కోరిందంటండి. అలాగే ఇంకొక చెట్టు అయితే గనక నేను ఆకాశానికి కాదు, అందరూ చూసి ఆశ్చర్యపోయేంత రీతిగా నా చెట్టు ద్వారా ఒక గొప్ప ఓడ నిర్మించబడాలి అని చెప్పేసినని అది కోరుకుందంటండి. ఇంకొక చెట్టు అయితే గనక ఆకాశానికి భూమికి నేను అందరికీ కూడా నేను కనబడేటట్టుగా నాకు ఉన్నత స్థాయిలో దేవుడు నన్ను హెచ్చించాలి అని చెప్పని కోరుకుందంటాడు. సరే అని చెప్పి దేవుడు అదే ఆ సేవకులు చెప్పి, సరే దేవుడు సహాయం చేస్తాడు మీకు అని చెప్పి వెళ్ళిపోయారంట. కొన్ని సంవత్సరాలు అయింది, కానీ ఇంకా వాటికి ఏమీ జవాబు రాలేదని అవి ఎంతో కృంగిపోతూ ఉన్నప్పుడు మరి అదే కోతవాడు వస్తాడు కదండి, అతను వచ్చి ఒక చెట్టుని కొట్టి అది దాన్ని చేస్తే, అబ్బా నన్ను ఏదో భూషణంగా చేస్తాడేమో, అందులో ఎన్నో ధన నిధులు అవన్నీ కూడా పెడతారు కాబట్టి అందరూ కూడా నన్ను ఎంతో ఉన్నతంగా వాడుకుంటారు అని చెప్పి అని అనుకుందంటండి. కానీ అతను చేసింది ఏంటంటే ఒక తొట్టిలా చేశాడంటండి. తొట్టిలా చేసి ఆ తొట్టిని ఎక్కడ పెట్టాడు, ఒక పశువుల శాలలో పెట్టాడంట. పెట్టినప్పుడు మరి అక్కడ జరిగింది ఏంటో మనకు అందరికీ తెలుసు కదండి. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఎక్కడ పెట్టారు, పశువుల తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారు. మరి అదే కదండి ధననిధి, ప్రజలందరికీ కలగబోయే గొప్ప రక్షణ ఇచ్చే ఆ దేవాతి దేవుడు ఆ తొట్టిలో పడుకోవటం జరిగింది. కాబట్టి ఆ విధంగా అతను అది కోరుకున్నది ఆ లోకరీతిగా ఆశీర్వాదం అనుకుంది, కానీ మరి యేసుప్రభు వారికే స్థలం ఇచ్చి ఎంతో ఉన్నతంగా దాని యొక్క స్థితిని దేవుడు అలా మార్చాడు. ఆ తొట్టులో మరి పడవరుండబెట్టిన దేవాతి దేవుని కుమారుడికి మరి ఎంత ఘనత వచ్చిందండి, ఎంత మహిమ వచ్చింది. ఆయన మరి సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు కదా, ఆయనకి స్థలం ఇచ్చింది కదా ఆ తొట్టి. ఆ విధంగా దాని కోరిక అలా తీరింది. మరి ఇంకొక తొట్టి మరి పెద్ద ఓడ చెయ్యాలని చెప్పేసి అనుకుంది, కానీ దాన్ని మరి ఒక చిన్న దోణిగా చేశాడంటండి. ఇంకొక వడ్రంగి వచ్చి చేస్తే, అయ్యో నేను ఎంతో ఉన్నతంగా నోవాహు వాళ్ళ అవ్వాలని చెప్పు అనుకున్నాను, కానీ ఏంటి ఇలా దోణి చేశాడు అని చెప్పేసి అనుకుందంట. కానీ ఆ దోణిలో ఎవరున్నారు, మరి యేసుప్రభు వారు ఆ దోణిలో పవళించారు. అలాగే పేతురు కూడా మరి ఆ దోణిలోనే ఉండి మరి ఆ యొక్క మునిగిపోయే సమయంలో మరి యేసుప్రభు వారు అక్కడికి వచ్చి మరి ఆ పేతుర్ని పట్టుకున్నారు కదండి. అంటే ధోని ఏంటంటే ఒక దేవుని యొక్క ఉండే ఆ స్థలాన్ని ఆశీర్వదించి మరి చక్కగా మరి ఆ పేతురు కూడా మరి నీళ్ళ మీద నడిచే అవకాశం ఇచ్చాడు. అలాగే ఆ ధోనిలో కూడా యేసుప్రభు వారు మరి ఉండి ఎన్నో మరి ఎంతో మందికి బోధలు చేశారు. అలాగే చేపలు పట్టే విషయంలో కూడా పేతురు యోహాను వాళ్ళకి మరి ఎంతో విస్తారమైన చేపలను పట్టడానికి కూడా దేవుడు అక్కడ ఆ దోణి ఉపయోగించుకున్నారు. ఈ విధంగా ఆ దోణి కూడా ఆ విధంగా మరి అందరూ కూడా ఎక్కువగా మరి పేతురు అని చెప్పేటప్పుడల్లా కంపల్సరిగా ఈ దోణి ఉపమానాన్ని చెప్తా ఉంటారు. ఆ విధంగా మరి ఆ చెట్టు ఆ విధంగా ఉపయోగపడింది. మూడో చెట్టు అయితే గనక ఆకాశానికి భూమికి వేలాడాలని అనుకుంది, అందరూ తన్నే చూడాలని అనుకుంది. మరి అలా అనుకున్నప్పుడు దాన్ని ఏం చేశారంటే ఒక సిలువుగా దాన్ని చేశారంటండి. అడ్డకొయ్య నిలువు కొయ్యగా దాన్ని చేసి మరి యేసుప్రభు వారిని ఆ సిలువలో పెట్టడానికి
ఆ చెట్టు కర్ర ఉపయోగపడిందండి. అప్పుడు మరి ప్రతి ఒక్క నేత్రము ఆయన వైపే చూస్తున్నది కదండి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన ఆ దేవాతి దేవుణ్ణే చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకు? ఆయన మన కొరకు చేసిన సిలువ కార్యాన్ని తలపోసుకుంటూ అందరూ కూడా ఆ సిలువను చూస్తూ ఉన్నారు. అప్పుడు దాని కోరిక కూడా ఆ విధంగా నెరవేరింది. కాబట్టి భౌతికంగా అవి కోరుకున్నవి వేరే అర్థాలైనప్పటికీ దేవుడు వాటిని మూటిని కూడా ఎంతగానో ఆశీర్వదించి మరి అవన్నీ కూడా మరి మనం అందరం కూడా ఎక్కువగా వాటి గురించి తలపోసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మరి దేవుని యొక్క కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి, మనకి ఊహకు అందని కార్యాలు అన్నమాట. ఈ విధంగా ఆ యొక్క ఆ ఉపమానాన్ని ఆ సహోదరుడు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. నిజమే కదా! మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మనల్ని ఎలా హెచ్చించాలో, ఎక్కడ వాడుకోవాలో అదంతా కూడా ఆయన గొప్ప ప్రణాళిక అయి ఉందని దేవునికే మహిమ చెల్లించాను. ఆ విధంగా మరి 3 చెట్ల కోరికను దేవుడు అలా తీర్చాడండి. అలా ఇప్పుడు వాక్యం అయితే మరి చెప్తున్నాను కదండి, నేనంతా ఎన్నిక లేని దాన్ని, బలహీనరాన్ని. కానీ దేవుడు మనల్ని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడంటే మరి మనల్ని వివాహం చేసుకోవాలని. ఎందుకంటే దేవుడికి వివాహం అంటే చాలా ఇష్టం. అందుకే కదా అసలు వివాహ వ్యవస్థనే దేవుడు ముందుగా ఏర్పరిచాడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, గొర్రె పిల్ల వివాహము ముందుగా కన్యకగా మనల్ని ప్రదానం చేసుకున్నారండి. 2 కొరింథీ 11, 1, 2, 3 వచనాలండి. చదువుతారా? నేను తీయమంటారా? చదువుతాను, చెప్పండి సిస్టర్. 2 కొరింథీ 2 కొరింథీ 1, 2, 3 వచనాలు. 1వ అధ్యాయం చెప్పాలా? 11 అండి. 11, 1, 2, 3. అదే అధ్యాయం చెప్పలేదు 2 కొరింథీ 11. ఓకే. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని. అంతేనండి. 3 వచనాలు. అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరచాలని కోరుకున్నాడంటే, ఒక సంఘ వధువుగా నేను మిమ్మల్ని ఏర్పరచాలని, మరి మిమ్మల్ని ప్రదానం చేసిన ముందు మరి భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు ఎక్కడెక్కడో ఉంటారు. కానీ వాళ్ళిద్దరికి మరి వివాహం జరగక ముందు ఏం జరుగుతుందండి? ప్రదానం జరుగుతుంది. అందు గురించి క్రీస్తులో మిమ్మల్ని నేను ప్రదానం చేశానని చెప్పారు. అలాగే ఆదికాండం 2వ అధ్యాయము 24, 3వ అధ్యాయం 13. ముందు దేవుడు వివాహ వ్యవస్థనే దేవుడు ఏర్పరిచాడండి లోకంలో. దేవుడు ఆదిలోనే వివాహ వ్యవస్థను ఏర్పరిచారు. ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఇక్కడ మరి ఒక పురుషుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ముందు చేసింది పురుషుడిని అయినప్పటికీ మరి ఆ పురుషుల్లోనే దేవుడు మరి స్త్రీని కూడా దాచి ఉంచి ఇద్దరు మరి ఒక కుటుంబంగా ఏర్పరచబడాలని, అలాగే ఆదాములోంచి ఎమిక తీసి దాన్ని స్త్రీగా రూపించి వాళ్ళిద్దరికి మరి జతపరిచాడు. అది దేవుడు ముందుగానే ఏర్పరిచిన వివాహ వ్యవస్థ. అలాగే 3వ అధ్యాయం 13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఇక్కడ అదే అది 23:13 అయితే గనక వివాహం అయింది కదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అక్కడ కోరిక కలుగుతుంది కదా. 13 అండి, 3:13 అది కదండి. 3:13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అది కాదంట, అది చదివానమా? 3:13 అదేండి. నీకు భార్య మీద వ్యామోహం కలుగుతుందని, భర్త మీద నీకు వ్యామోహం కలుగుతుందని చెప్తాడు కదండి. ఉందిలేండి. అలా 3:13లో వివాహ విషయంలో దేవుడు ఒక 3:16 నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును,
మూడు ఆ, అదేనా పదహారు. అదండి. సిస్టర్? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలు కను నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆ, అయితే ముందు దేవుడు ఏర్పరిచినప్పుడు వాడిని ఇద్దరు కూడా సమానంగానే దేవుడు ఏర్పరిచాడు. కానీ ఎప్పుడైతే వాడు పాపం చేశారో పాపం ద్వారా మరి వాళ్ళకి ఇద్దరికి కూడా మరి కొంత శిక్షను కూడా దేవుడు అనుమతించాడు. అయితే అప్పుడు కూడా దేవుని కృపే చూపించాడండి. అక్కడ మళ్ళీ వాళ్ళకి వస్త్రాలు కుట్టి ఇవ్వటం, అలాగే వాళ్ళిద్దరు కూడా దేశాన్ని అదే ఎలా జీవించాలో ఏంటో కూడా దేవుడు వారికి ఒక నిర్ణయాన్ని ఏర్పరిచాడండి. అలాగే మరి హెబ్రీ పత్రికలో కూడా చెప్తాడు కదండి, వివాహము అన్నిటికన్నా ఘనమైనది. 13 హెబ్రీ పత్రిక 13:4 అధ్యాయంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచారు. 13:4లో అది ఘనముగా దేవుడు అంటే లోకంలో ఎన్ని బంధాలు పిల్లల విషయంలోనైనా, తల్లిదండ్రుల విషయమైనా, అన్నదమ్ములు ఎవరి విషయంలోనైనా అంతగా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మరి వివాహం గురించి మటుకు దేవుడు ప్రత్యేకంగా వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా దేవుడు చేశాడండి. అందుకని హెబ్రీ 13:4లో వివాహము అన్నిటికన్నా ఘనమైనదని చెప్పారు. అలాగే సంఘాన్ని వధువుగా ఎంచారు దేవుడు. ఎందుకంటే మరి మనల్ని సంఘ వధువుగా సిద్ధపరిచి ఆయన వరుడుగా అతి త్వరలో రానై ఉన్నారండి. ఇప్పుడు మరి ఆయన వచ్చే రాకల్లో ఎలా ఉంటాయో సంభవాలన్నీ కూడా ఏ విధంగా మరి మత్తయి సువార్తలో చెప్పారో, అలాగే సువార్తలు అన్నిట్లోనూ ఎలా చెప్పారో అలాగే ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా వధువు సంఘంగా సిద్ధపడి ఆయన ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఎందుకంటే సంఘాన్ని ఒక వధువుగా దేవుడు సిద్ధపరిచి మనం అందరం కూడా ఆయన ఎదుర్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాగే స్త్రీ పురుషులు అందరూ కూడా వధువుగా సిద్ధపడాలని దేవుడు పరిశుద్ధాత్మని లోకానికి పంపించారండి. ఎందుకంటే మనం అయితే ఇప్పుడు యేసుప్రభు వారి సమయంలో మనం జీవించట్లేదు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఎలాగా దేవుని సంఘంలోకి, దేవుని మందిరంలోకి రాగలిగాం, దేవుని ప్రేమను ఎలా తెలుసుకోగలిగాం, దేవుడు మరి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. కాబట్టి ఆయనే పాపం గురించి, లోకం గురించి, తీర్పు గురించి ఒప్పింప చేస్తూ మనం ఆయన స్వరూపంలోకి మార్చబడాలని, ఆయన సంఘంలో వధువుగా మనం సిద్ధపడాలని పరిశుద్ధాత్ముడే మనల్ని అన్ని విషయాల్లో సిద్ధపరుస్తూ, మరి నిజమే కదండి, వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, కానీ అది మనకు అర్థం అవ్వాలన్నా, అది అన్వయించుకోవాలన్నా దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ఆ కార్యం చేయగలము. అలాగే సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాలని తన కుమారుని ద్వారా, రక్తం ద్వారా శుద్ధీకరించారు. ఎఫెసీ 5:22 అండి, 22 నుంచి 27 దాకా. ఏదక్క ఒక్కసారి రెఫరెన్స్ చెప్పరా? ఎఫెసీ 5:22 సిస్టర్. 22 నుంచి 27 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ మరి ఎంత స్పష్టంగా దేవుడు మరి తెలియపరిచాడో చూడండి. ఆనాడు పాత నిబంధనలో అయితే గనక ఈ విధంగా మరి సంఘాన్ని అప్పుడు సిద్ధపరచలేదు. కానీ ఇప్పుడు మనకి ప్రభువారు మరి వరుడుగా రాబోతున్నారు కాబట్టి మనల్ని సంఘ వధువుగా సిద్ధపరచాలని, అది ఎలా ఉండాలి, కళంకము, ముడత, మచ్చ ఎటువంటి డాగు లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టాలని, రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి నూతన పరచడానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకే ఆయన మనం కూడా అన్ని విషయాల్లో అటు ప్రభువుకు లోబడాలి, అలాగే పురుషునికి కూడా లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే మనల్ని అందరినీ రూపించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి లోబడే వాళ్ళగా ఉండాలి. యెషయా గ్రంథం 54:5లో ఉందండి, మనల్ని రూపించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడని. చదవాలా సిస్టర్? పర్వాలేదండి, అదే మీకు అందరికీ తెలిసిందే కదా. అలాగా మనం రూపించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. అలాగే మన భర్త యొక్క ఇష్టాలు మనం తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళకి భర్తకి ఇష్టమైన కూర, లేకపోతే చీర, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేయాలన్నా ఏదైనా మరి భర్తకి ఇష్టమైనట్టుగా ఉంటే మరి ఆ భర్త కూడా ఎంతో సంతోషిస్తారు. అలాగే ఇద్దరు కూడా ఒకరినొకరు ఆదరించుకోవటానికి ఎంతో అవకాశం ఉండేది. కాబట్టి దేవుడు మనల్ని ఆయన ప్రభువారు మనకి భర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. 1 తెస్సలోనికే 4:3-4 వచనాలండి.
సిస్టర్ 1 దశలోనిక 1 అధ్యాయమా? 4వ అధ్యాయము 3-4 వచనాలు. 3, 4, 5. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు జాగ్రత్త. దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇది చదవనమ్మా. దేవునికి ఇష్టమైంది అదేనమ్మా. దేవునికి ఇష్టమైంది ఏంటంటే మనం ఒకరితో ఒకరు సంతోషంగా సమాధానంగా ఉండాలి. అలాగే మరి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అలాగే పాపం విషయంలో కూడా మనం నిష్కళంకంగా ఉండాలి. ఇలా ఈ విషయాలన్నీ కూడా ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అలాగే 5, 15, 16 కూడా చూడండి. అక్కడే ఇందులోనే 17, 16 మేము ప్రభు 5, 15 అండి. 5, 15, 16. ఓకే ఓకే. దినములు చెడ్డవి గనుక ఎవడైనా అదే సిస్టర్. కాదు, ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. ఇది కాదు. ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మరి కదమ్మా, దేవుడు ఏం దేవుడు చెప్తున్నాడంటే కదా మనం అందరి ఎడల ఎలా ఉండాలి ఏంటంటే మనం సంఘంలో అంటే ఒకళ్ళమే కాదు కదా. ఇప్పుడు క్రీస్తు అంటే మన భార్యాభర్తలు అయితే కనుక ఒక్కళ్ళమే భార్యాభర్త అంతే ఉంటాం. కానీ ఇప్పుడు సంఘంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఎవడు కూడా కీడుకి ప్రతి కీడు చేయకూడదంట. మరి చూడండి, మనం గమ్ముని లోకరీతిగా అయితే గనక అలాగే ఉంటాం కదా. ఆడు మనకి చేసినట్టే మనం చెయ్యాలి అని చెప్పి అనుకుంటాం. అది మన మానవ స్వభావం. కానీ అట్లా చేయకూడదని ఎవరికైనా మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించాలంటారు. మేలైనది ఏంటండి? మరి రక్షణ విషయం. అలా కాబట్టి మనం ఎవరినైనా చూసినప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడినప్పుడైనా లేకపోతే మన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా. అటువంటి వాళ్ళందరితో కూడా మనం ఎలా ఎప్పుడైనా సరే మేలైన దాన్ని, మేలేది ఏంటంటే రక్షణ. ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతం కాదు కదండి. అందుకని మనం మరణించాక ఎక్కడికి వెళ్తాము, మన కోసం దేవుడు ఏం చేశాడు, అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఇలాంటి విషయాలు దేవుని యొక్క మరి రక్షణ విషయాలు పంచుకోవాలి. అందుకని మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మరి మన విషయంలో దేవుని యొక్క చిత్తం చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మరి రాయించారు. కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి. అలాగే దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మన సర్వాన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. అటువంటి దేవాది దేవుడు మన కోసం ఒక మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడంటే ఎంత ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ చూపించడమే కాకుండా సిలువలో మరణించడానికి చివరి రక్త బొట్టు వరకు కాచడానికి ఆయన ఎంత ఇష్టపడ్డారు. అంత ప్రేమ చూపించిన ఆ దేవుణ్ణి మనం మన రక్షకుడిగా మనం అంగీకరించాం. కాబట్టి మనం ఒక్కడమే ఆ పరలోకం చేరటం కాదు. మరి మన వాళ్ళందరూ చూడండి, ధనవంతుడు అంటాడు కదా, నాకు ఇంకా ఈ 5 సహోదరులు ఉన్నారు, 7 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా సువార్త వినాలి ప్రేమ అని హెసిన అబ్రహాముని బతిమాలుకుంటాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకెంత బ్రతిమాలినా ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ ఉండగానే మనం జీవిస్తూ ఉండగానే మనం ఆయన యొక్క ప్రేమను ఇతరులకు చెప్పాలి. నిజమైన దేవుడు ఆయనని, లోకరక్షకుడని, మళ్ళీ తిరిగి ఇప్పుడు రాబోతున్నాడు. మరి ఏ దేవుళ్ళు దేవతలు కూడా మరి అందరూ కూడా మరి మనుషులు ఏర్పరచుకున్నారు. కానీ ఈయనైతే సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం వివాహం చేసుకోబోతున్నాం వధువుగా సిద్ధపడి. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ గురించి ఇంకా ఎరగని వారి కోసం ప్రార్థన చెయ్యాలా? ఏంటమ్మా? మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోనా? చెప్పండి సిస్టర్. చేస్తున్నానులేండి సిస్టర్. చెప్పండి సిస్టర్. చేశాలండి, మ్యూట్ చేసి. అలాగా అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైనట్టుగా మన క్రియలు, మన ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాగే మనం కొన్ని ప్రధానం చేయబడిన సంఘము అన్ని విషయాల్లో ఎదగాలండి. ఎఫెసీ 4:15 అండి. ఎఫెసీ 4:15. ఓకే. 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచున్నగా ప్రతి కీలు వలన కలిగిన
బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటున్నది. చదవండి. చూసారా ఇంత ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేమ కలిగి ప్రేమ. ప్రేమ కలిగితేనే కదండి ఇతరులకి మనం క్రీస్తుని చెప్పగలం. అలాగే ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు అయినప్పటికీ, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ, మరి ఆయన సిలువలో మరణించక ముందు ఎన్ని అవమానాలు పొందారు, ఎంతగా హింసించబడ్డారండి, ఉమ్మువేత కూడా సహించారు, నిజంగా ఎంతగా హేళన చేశారు. అయినప్పటికీ అవన్నీ కూడా ఆయన సహించాడు. ఎందు గురించి? మనల్ని రక్షించడం కోసమే ఆయన ఇవన్నీ కూడా భరించారు. అలాగే ఆయన మనకి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకోనండి. చూడండి, మన శరీరంలో కూడా ప్రతి అవయవం కూడా ఒకదానితో ఎలాగ ఒకటి ఇంకోటి సహకరిస్తేనే కదండి మనం ఈ లోకంలో జీవించగలం. ఇప్పుడు మరి చూస్తూ ఉంటే చాలా మందికి ఏవేవో ఎన్ని రకాల అనారోగ్యాలు, అసలు వింటుంటే ఎంతో భయం వేస్తుంది. అలాగే నేను దేవుని అయితే అదే సూచిస్తాను, ప్రభా మరి ఇన్ని అవయవాలు నిజంగా శరీరంలో ఏర్పరిచిన ఒకదానికొకటి లోపల ఎంత ఇదిగా నువ్వు అమర్చావు ప్రభా, అవన్నీ కూడా ఎలా సహకరిస్తున్నాయి, అలా మరి మేము మనుషుల్ని అలా ప్రేమించలేకపోతున్నాం ఏంటి ప్రభా అని నాకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటది. ఇంకా ప్రేమ కలిగి ఉండాలి ప్రభా. అలాగే మరి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి, చూడండి ఒక కీలు అది మన చేతులేంటి, ఆ ఎముకలు అన్ని కూడా ఒకదానితో బలంగా ఉంటేనే కదండి మనం ఏ పనైనా చేయగలం. ఆ విధంగా మనం ఒకరితో ఒకరు మనం బలంగా అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకున్నది. ఈ ప్రేమ వల్ల మరి శరీరం ఎలా, మరి లోపల అవయవాలన్నీ కూడా ఎలా అభివృద్ధి అవుతున్నాయో, అలాగే మనం సంఘ వధువుగా సిద్ధపడాలంటే ఒక్కొక్కళ్ళు ఒక అవయవంగా దేవుడు ఏర్పరిచాడు. అందరికీ ఒకే పని అప్పచెప్పలేదు కదండి. ఒకరికి ఒక్కో రకంగా పాటలు పాడే తలంతు, వాక్యం చెప్పే తలంతు, పరిచర్య చేసే తలంతు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. అలా ప్రతి పని వాళ్ళకి ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తేనే కదా సంఘం అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి సంఘం అభివృద్ధి కలగాలంటే ఒక్క వ్యక్తితోటి కొంతమందితో కాదు, కానీ అందరూ కూడా ఐక్యతగా ఉంటేనే ఆ కార్యము చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అలా మరి మరి మనం అన్ని విషయాల్లో ఎదిగే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరి నూతనంగా విశ్వాసులుగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి కూడా మనం ఎలా ఆలోచించాలంటే పరమగీతాలు 5వ అధ్యాయం 8వ వచనం అండి. 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5:8 యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమ కాదు కదండి, 8 అనుకుంటానండి. చూడండి, నాకు ఒక చిన్న చెల్లెలు ఉందని ఉంటుంది కదా. అవును, 8:8 మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. అది చూసారు మరి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తారు కదా, ఇప్పుడే వస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఒకసారిగా అన్ని చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. ఒకసారి రక్షణ పొందండి, బాప్తిజం పొందుకోండి అని అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ ఇక్కడ మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క చిన్న చెల్లెలు అంటే ఇంకా అప్పుడప్పుడే వస్తున్న బిడ్డలకు మరి ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో అలా చెప్తూ మనం మన క్రియల్లో కూడా వాళ్ళకి ఆ విషయాన్ని మనం తెలియపరిస్తే దేవుడు మరి ఆ వ్యక్తిని కూడా మన క్రియల ద్వారానో మన మాటల ద్వారానో వాళ్ళు కూడా దేవుడు మరి సంఘంలో బలపరచడానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాగే దాని విషయంలో పేతురు 1వ అధ్యాయము 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలండి. రెండవ అధ్యాయము 3, 4 వచనాలు. వేషధారణ ఫస్ట్ నుంచి ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత ఇక్కడ 4 కూడా చెప్పానా? 4 కూడా
మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు అది ద్వారా ఇక్కడ దేవునికి చాలండి. ఇక్కడ మరి ప్రభు దయాళుడని, మరి దయగలిగిన దేవుడు కాబట్టే కదండి ఈ లోకానికైనా ఒక మానవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి రుచి చూడాలి. మరి చూడండి, ఏదైనా కూరైనా మరి ఏదైనా మరి స్వీట్ అయినా ఏదైనప్పటికీ మనం చేసినప్పుడు అది బాగుందని చెప్పి ఎలా అంటాము? రుచి చూసినప్పుడే కదా చెప్పగలము. కాబట్టి ఆయన దయాళుడని మీరు రుచి చూసి ఎనడలా సమస్త దుష్టత్వమును, మన లోకంలో ఉన్నవన్నీ కూడా ఇలాగే దుష్ట కార్యాలే కదండి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా. నిజంగా మరి సంఘాన్ని ఎంతగా హింసిస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు. నిజంగా మరి నైజీరియాలో మొన్న వార్త విన్నానండి, 173 మంది కిడ్నాప్ చేశారంటండి. నిజంగా వాళ్ళు ఏమయ్యారు ఏంటో తెలియదు. 20 రోజుల నుంచి కూడా వాళ్ళు కనబట్లేదంట. ఇలా లోకమంతా కూడా దుష్టత్వంతో నింపబడింది. అలాగే మందిరాలు కూల్చబడుతున్నాయి. ఎంతో మంది బిడ్డలు హింసించబడుతున్నారు. నడి రోడ్డు మీదే ముగ్గురిని నిన్న మొన్న చంపేశారని చెప్పి అన్నారు. ఇలా ఎంతో భయంకరమైన ఈ దుష్టత్వాన్ని వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, అలాగే సమస్తమైన కపటం చూడండి ఎలాగో అలాగా మరి విశ్వాసులు కూడా కాదు, సేవకులు కూడా మరి తప్పు మార్గంలో మరి ఎంతో మందిని తప్పు మార్గాన్ని పట్టిస్తున్నారండి. అంటే నేను ఎక్కువగా ఇంకా ఎక్కడికి వెళ్ళను కాబట్టి యూట్యూబ్లో మరి వార్తలు అవి వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మరి అలా తప్పుడు బాధల వల్ల మరి వచ్చేవాళ్ళు, ఇప్పుడిప్పుడే వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతారు? ఏది మంచిదో ఏది చెడో ఏం తెలుసుకుంటారండి? అలాగా మరి ఆ కపటమైన వేషధారులతో, లేకపోతే వాళ్ళేంటి అసూయ ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రబలుతుందని చెప్పి వాళ్ళు కూడా అసూయతో వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. అలాగే సమస్త దూషణ మాటలు మరి ఎంతమందో చూడండి, ఆ కరుణాకరు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దేవుణ్ణి ఎంతగా దూషిస్తున్నారు. నేనైతే మరి ప్రభా మేము రక్షణ పొందాము, మేము మీ చేత ఏర్పరచబడ్డాం, కానీ అటువంటి దూషించే వాళ్ళు, అటువంటి అవమానపరిచి నీ బిడ్డల్ని హింసించే వాళ్ళందరూ కూడా మరి ఎంత నరకంలో ఎంత శిక్ష అనుభవిస్తారు కదా ప్రభా. వారు ఇక్కడ ఉండగానే మిమ్మల్ని తెలుసుకోవాలి, నీ ప్రేమను రుచి చూడాలి ప్రభా. ఆ పాప క్షమాపణ పొందుకోవాలి. కానీ నీ బిడ్డలను అంతగా హింసిస్తూ వాళ్ళు ఏదో గొప్ప కార్యాలు చేశామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అటువంటి శిక్ష నుంచి వాళ్ళు తప్పించబడాలంటే ఇక్కడ సజీవంగా ఈ లోకంలో ఉన్నప్పుడే వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా అని ఆ యొక్క భయంకరమైన తీర్పులు తీర్చేవారు, ఇక హింసించేవారిని, అలాగే ఆ మారణ హోమం చేసేవాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అదే బాధ అనిపించి దేవుని సన్నిధిలో దానికోసమే ప్రార్థన చేస్తూ ఉంటానండి. అలాగే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన రక్షణ విషయం, నిర్మలమైన వాక్యంతో వాక్యమని పాలతో వలన రక్షణ విజయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. పాలు ఏంటి చిన్న బిడ్డలకి మనం ఇస్తాం. కాబట్టి అటువంటి వ్యక్తులందరూ కూడా మరి మనస్తత్వం ఏంటంటే వాళ్ళు లోకరీతిగా కఠినంగా, నిర్లక్ష్యంగా, లేకపోతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ వాళ్ళు ఎరగలేదు. కాబట్టి నేనైతే అదే అనుకుంటాను ప్రభా, ఎంతో మంది ప్రార్థిస్తే కదా మరి నేను రక్షణలోకి వచ్చాను. అలాగే మరి నా నశించిపోతున్న ఆత్మల గురించి కూడా అంతేగా మేము కూడా అలా ప్రార్థన చేయాలి కదా ప్రభా అని అనుకుంటానండి. అలా మరి వాళ్ళు ఇంకా పసిపిల్లలాగే ఇంకా అసలు పాలు కూడా తాగట్లేదు. అసలు అంత భయంకరమైన చీకట్లో పాపంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎదగాలంటే ఆ పాలను అపేక్షించాలి. కాబట్టి మరి మందిరానికి వాళ్ళు వచ్చి మరి దేవుని మాటలు వినాలి. ఎలాగైనా జీవం కలిగిన దేవుని తెలుసుకోవాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. మరి ఇంకా ద్వారాలు ముయ్యబడతాయని చెప్పేసి అంటున్నారు. ఇలా సూచనలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంత మెలకుగా ఉండాలండి, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కాబట్టి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషులందరూ కూడా అలాగా మరి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది రాసి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇది సజీవమైన వాక్యం కాబట్టి ఇప్పటికీ మనతో మాట్లాడుతుంది. అలాగే కానీ విశ్వాసులై ఉండి బలపడిన వారు, హెబ్రీ పత్రిక 5:12, 13, 14 అండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠమును ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తెలియని వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము
వారికి తగును. చాలా సిస్టర్. ఇప్పుడు చూడండి మరి కెజయ గారు, మీరు అందరూ కూడా ఎప్పటి నుంచో చాలా ఆత్మీయంగా మరి బలమైన వాక్యాలు, లోతైన సత్యాలు ఎన్నో ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. నాకు అదే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంతో సంతోషం. నిజంగా వాక్యం అశ్రూపంగా చదివితే ఏమీ అర్థం కాదు కదా ప్రభా. నిజంగా వారందరూ ఎంత తరిచి తరిచి ధ్యానిస్తున్నారు విషయాలని చెప్పి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. కాబట్టి మరి ఆ యొక్క కాలం చూస్తే మనం ఎలా ఉండాలి, బోధకులుగా ఉండాలంటండి. కానీ మనం ఇంకా అసలు ఇంకా చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి తప్పిపోతూ ఉన్నామంటే ఇంకా మరి ఇంకా మూల పాఠాలు మీకు బోధించవలసి వస్తున్నాయి అని చెప్పేసినని మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినవన్నీ కూడా యూదులేంటి, యూదేతరులేంటి అన్ని కూడా ఎన్నో అనుభవించారు, ఎన్నో చూశారు. కానీ ఇంకా వాళ్ళు గ్రహించలేదు. ఇంకా వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే బలహీన పడిపోతున్నారు. కాబట్టి మీరు ఇంకా పాలు తాగవలసిన వారే ఉన్నారు. మీకు బలమైన ఆహారం ఇంకా ఎప్పుడు తింటారు, ఎప్పుడు మీరు ఎదుగుతారు? ఆ పాలని, ఆ యొక్క వాక్యాన్ని, పాలనే వాక్యాన్నే కాదు, బలమైన ఆహారం మీరు తిని మరి ఇంకా మీరు బలంగా ఉండాలని మరి నేను కోరుకుంటున్నానని. ఎందుకంటే వివేచించుటకు సాధన చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఎందుకంటే మరి చూడండి, మరి మీరందరూ కూడా ఎంతో వివేకంతో చిన్న చిన్న విషయాలైనా ఎంతో లోతుగా ధ్యానిస్తూ మరి వివరిస్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానంతో బట్టే కదండి. మీరు మరి ఉన్నత చదువులు చదివారు కాబట్టి ఇంకా ఎన్నో పుస్తకాలు అయ్యి చదువుతూ ఉంటారు. మరి దాన్ని బట్టి మీరు ఎన్నో విషయాలు లోతుగా ధ్యానిస్తున్నారు. కాబట్టి ఇంకా నాలాంటి వాళ్ళైతే ఇంకేదో పైన విషయాలే చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని దేవుని యొక్క కోరిక. ఇంకా ఆఖరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, ఇది దేవునికి కావలసింది ఏంటంటే నిజమైన భక్తి కదా. తండ్రి ఎత్ర మనం పవిత్రంగా ఎలా ఉండాలి, నిష్కళంక ఎలాగా ఉండాలంటే దిక్కులేని పిల్లలు, మరి చూడండి అనాథల పిల్లలు, ఆశ్రయం లేని పిల్లలు ఎంతో మందో ఉంటూ ఉన్నారు. అటువంటి వారిని, అలాగే విధవరాండ్లు అంటే మరి చూడండి వాళ్ళకి ఏ దిక్కు ఉండదు, వాళ్ళు చూసే వాళ్ళు ఉండరు. నిజంగా మరి చాలా భయంకరమైన మరి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని, వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడము ఇహలోక మాలిన్యం. చూడండి, మరి ఇవి చేసి మేము చేశామని చెప్పేసినని మరి చెప్తా ఉంటారు. నాకు ఒకసారి అయితే అలా చూపించినప్పుడు అయితే అనుకుంటాను, ప్రభా మరి అలా చేస్తే వాళ్ళకి ఇంకా ప్రతిఫలం ఉండదు కదా అనుకుంటాను. కానీ అలా చేస్తే ఒక్కొక్కరికి ఇంకొకరికి మరి ప్రేరణ కలుగుతుంది కదా, అందుకని అలా చూపిస్తున్నారేమో అని అనుకుంటాను. ఏదైనప్పటికీ మనం మన యొక్క క్రియలు బట్టి మరి మనం గొప్ప పడటం కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మరి మాటలో, లేకపోతే క్రియలో, లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయటము, లేకపోతే వాళ్ళని ఆదరించడము, ఏదైనప్పటికీ అలా దిక్కులేని వారిని, అనాథలను, మరి విధవరాలను ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క కోరిక. అలాగే ఆఖరిగా యెషయా గ్రంథం 61:11 అండి. నేను ఎక్కువగా రిఫరెన్స్ చెప్తున్నానని ఏమనుకోదండి, టక్గా చెప్పేస్తాను. 61:11 అండి. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. చూసారా ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయనకి, మనకైతే ఇది అసాధ్యం అని అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఇప్పుడు వెళ్ళి అందరూ ఎప్పుడు మారతారా, చేస్తారా అని అనుకుంటాను. కానీ ఆయనకు అసాధ్యమైనది ఏముందండి, సమస్తము సాధ్యమే. భూమి ఎలాగా మరి విత్తనాన్ని మొలిపించి అది అభివృద్ధి పరచడానికి దేవుడు వాటిని ఆశీర్వదిస్తున్నాడో, అలాగే ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరినీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే సంఘాన్ని సిద్ధపరచాలని ఇంకా ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు మనం అందరూ కూడా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే చిన్నగా నేను కొన్ని విషయాలు చెప్తానండి. వివాహానికి ముందు ప్రధానం జరుగుతుంది. వరుడు వధువు కొరకు వధువుకి కానుక ఇస్తాడు. వివాహానికి ఎలా అలంకరించబడాలని, భర్త మనసు ఎలా ఆకర్షించాలని భార్య సిద్ధపాటు కలిగి ఉంటుందో, అలాగే వంటల విషయం, నడవడిక విషయంలో, అలాగే భర్త ఇష్టం, బంధువుల విషయం, కొత్త చోటు వెళితే ఎక్కడ ఎలా ఉండాలి, అందరినీ ఎలా ఆదరించాలి విషయం, భావి జీవితంలో ఎలా గడపాలని, పిల్లల్ని ఎలా పెంచాలని,
ఇలా భార్య తలంపులన్నీ వెళ్ళబోయే స్థలం గురించి ఆలోచిస్తూ ఉంటాయి. అలాగే ఆ కొత్త ప్రదేశం గురించి తన భర్త తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటది వధువు. అలాగే వరుడైతే తాను ప్రదానం చేసుకున్న స్త్రీ కోసం కొంత వెల చెల్లిస్తాడు. వివాహానికి సిద్ధపాటు కలిగే వరకు ఎదురు చూస్తాడు. ఇద్దరు దూరంగా ఉన్న ఒకరి మనసులు ఒకరు కలిసిమెలిసే ఉంటాయి. ఒకరికొకరు పని కలిగి ఉంటారు. అంటే వివాహానికి ముందుగా ప్రదానం చేయబడ్డాక మరి వధువు వరుడు యొక్క హృదయాలు ఎలా ఉంటాయి అనేది నేను కొద్దిగా రాసుకున్నానండి. ఏమనుకోద్దు, నేను అన్ని ఎక్కువగా ఏం చెప్పేశానని. దేవుడు నాకు మరి అలా ఆలోచన ఇచ్చి అవన్నీ మరి రాశానంతే. ఈ విధంగా మరి వరుడు గురించి వధువు ఎలాగ సిద్ధపడుతుందో లోకరీతిగా శారీరకంగా అయితే, కానీ ఆత్మీయంగా కదా. మరి ఇందాక చెప్పాను కదండి, ఈ విషయాలన్నిట్లో కూడా ప్రభువుని మనం వరుడుగా ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఆ వరుడిని ఎదుర్కొనే టైంలో మనం ఎలా సిద్ధపడాలో, ఎలా సిద్ధపరచాలో, అలాగే ఇంకా ఆయనకి ఇష్టలుగా ఎలా జీవించాలనేది దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని ఇంకా ఎన్నాళ్ళు మనకి ఇస్తాడో నాకు తెలియదు. మరి ఇంకా రాకడ సమీపంగా ఉంది కాబట్టి మరి ఒకవేళ ఆయన ఆలస్యం చేసినా మరి మరణం ఎప్పుడు అనేది నాకు తెలియదు. నేను అదే దేవుని అడుగుతున్నాను, ప్రభా నా మరణం ముందు పుణ్య ఆత్మలైనా నీ కొరకు సంపాదించాలి ప్రభా. నేను చేసే పరిచర్య అని కాదు, కనీసం ప్రార్థన చేసి కొన్ని ఆత్మలు సంపాదించాలని ఆశపడుతున్నానండి. మరి దేవుడు మరి ఆశను తీరుస్తాడని నమ్ముతున్నాను. అలాగే మరి మీరందరూ కూడా మరి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నానండి. దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరోసారి స్తుతులు చెల్లిస్తూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. నా వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేనేమైనా వ్యర్థమైన మాటలు మాట్లాడితే దయతో మన్నించి క్షమించండి. అయ్యో. వందనాలు సిస్టర్. సమయం ఉందంటే ఆవిడ అయిపోయిందంట, అందులేండి ఇంకేం చేద్దాం, అంతే ప్రిపేర్ అయినారంట. ఓకేలే అదే సిస్టర్, కొన్ని ప్రశ్నలు అడుగుతానండి పోనీ. అడగండి సిస్టర్. యెహోషువ గ్రంథంలోంచండి. అడగండి, పర్లేదు. మిగుల భయపడిన వారు ఎవరు? తూర్పు దిక్కున అంగీలా. ఉన్న యోర్దాను దాటిన తర్వాత తూర్పు దిక్కున ఉన్న రాజులు. ఎవరండి? అనుకుంటా. చెప్తానుండండి, జవాబు చెప్తాను. కనానీయులు కూడా. మిగుల భయపడిన వారు ఎవరంటే 10:9 అండి. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట అది కాదా, ఒకటండి. ఇది మిగులు భయపడతారని చేసిన ఎక్కడ 9. ఇదే ఒకటి సిస్టర్, 10:1. 10:1. లాస్ట్ లైన్ లో 10:1 చదవమంటారా? అదేనండి. యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతడి జనులను మిగుల భయపడిరి. అదేనండి. థ్యాంక్స్ అండి. తర్వాత ఏంటమ్మా ఎవరో తర్వాత ఎటువంటి దినములు ఎటువంటి దినమును మళ్ళీ రాలేదు. ఎటువంటి దినము మళ్ళీ రాలేదు. సూర్యుడు అస్తమింపని దినం. ఒక నరుని మనవి వినినటువంటి దినం. ఒక నరుని మనవి. 14 అండి, 14. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము మరి ముందే గాని తర్వాతే గాని రాలేదని ఉంది. తర్వాత ఏవి నేటి వరకు ఉండెను? రాళ్ళు 12 వాళ్ళు యోర్దాను నదిలో నుంచి తీసుకొచ్చి పెట్టిన. అవి ఇప్పటికి మనకి వాళ్ళు గుర్తుగా ఉంచారనమాట. 12 గోత్రాలు వాళ్ళకి 12 రాళ్ళు గుర్తుగా ఉంచారు. అలాగే ఏ ప్రాంతం అంతా యెహోషువ జయించాడు? ఏ ప్రాంతాన్ని యెహోషువ జయించాడండి? కనాను కాదు, చర్యల ప్రదేశాన్ని 42.
10:40 షెఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించింది. గోషెను దేశం అంతటిని యెహోషువ జయించింది. అదే కాదేశు ఇశ్రాయేలు బర్నే దేవుడైన యెహోషువ ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయుచుండెను గనుక సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోటే పట్టుకొనెను. తర్వాత పట్టుకొనెను. అది మొత్తం ఆ 40, దేశాన్ని 41. అంతా కూడా 42 అండి. 40, 41, 42కా? ఆ, తర్వాత ఆ, యెహోషువ ఆ, ఏమని సెలవిచ్చాడండి వాళ్ళకి? నేను నా ఇంటి వారు యెహోవాను నేను నా సేవిస్తాను. ఇంటి వారును యెహోవాను యెహోవాను సేవిస్తాను, మీరెవరిని సేవిస్తారు? నేను నా ఇంటి వారిని సేవించదము, యెహోవాను సేవించు. అదేనా యెహోవాను ఆంటీ? సేవించను. 11:6 అండి. 11:6 చూడండి. యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోనుల వరకు మిశ్రేషం వరకు తూర్పు తీరమున మిస్పా లోయ వరకు వారిని తరిమెను. విశేషంగా చదువుతాను. ఏమి సెలవిచ్చినా ఉంది మరి ఇక్కడ ఏంటి అలా ఉందో. ఒక పట్టణం వేయక ఏమి చేసిరి? ఒక పట్టణాన్ని కాల్చివేయకుండా ఏం చేశారండి వాళ్ళు? 11 అధ్యాయమే 11, 12, 13 చూడండి. కుమారి సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి. కాల్చివేయకుండా కత్తివాత హతం చేస్తున్నారు సిస్టర్. మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను అది చెప్పినా ఇశ్రాయేలీయులు కాల్చివేశారు. అది కాదు, అది కాల్చేయలేదు కానీ 11 అధ్యాయం 11 వచ్చినండి. 11 సిస్టర్. కత్తివాతమే హతం చేశారు. తర్వాత ఇంకా వారందరినీ నిర్మూలన చేశాడు. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు. తర్వాత ఎవరిని వినాశము చేశాను? ఎవరిని నాశనం చేశాను? నిర్మూలన చేశాడు. అనాకీలను చేశాడు. 11 అధ్యాయం 21 వచ్చినండి. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోన్ దేశంలోను దేరీరులోను అనాబులోను యూదా మధ్యములన్నిటిలోనూ ఉన్న ఇశ్రాయేల్ మనుషుల ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాను. యెహోషువ వారి పట్టణములను నిర్మూలన 11:21. మోషే ఏ ప్రాంతము ఎవరికి స్వాస్యముగా ఇచ్చాను? మనష్షేయుల అగ్నిహోత్రము 12:6 చూడండి. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులందరినీ హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులను గాదీనీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని స్వాస్థ్యముగా దానినిచ్చాడు. ఎందుకంటే ఇది యోర్దాను అవతల. వీళ్ళు అడిగారు కదండి, వాళ్ళు మరి మేము అవతలకి వెళ్ళాం, యువతలే ఉంటామని చెప్పేసి అంటే వాళ్ళకి స్వాస్థ్యంగా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు అనమాట. అలాగే అక్కడ ఉన్న రాజుల సంఖ్య ఎంతండి? 12, 10, 31. 31. అవునండి, వందనాలు. అలాగే అపోస్తుల కార్యాలు కొన్ని ప్రశ్న వేస్తానండి. పౌలు ఎవరెవరు అక్కడ ఉన్నారని వారికి ఏమిటి బిగ్గరగా చెప్పాను? చూడండి, 23 అధ్యాయం దగ్గర నుంచి ప్రశ్నలు. ఏంటంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్. పౌలు ఎవరెవరు అక్కడ ఉన్నారని వారికి ఏమిటి బిగ్గరగా చెప్పాను? ఎవరెవరు? సద్దూకయులు పరిసయ్యులు. అపోస్తుల కార్యం 23 నుంచి చూడండి అమ్మా. సద్దూకయులు పరిసయ్యులు ఉన్నారని పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. అది చూసారా, మరి దేవుడు మరి నిజంగా అసలు అపోస్తులైన పౌల్ని ఏర్పరచుకున్నాక ఆయన ఎన్ని విషయాలు సద్దుకాయలకి పరిశీలకి అందరికీ చెప్పడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఎన్నో రీతిలుగా హెచ్చరించాడు. అలాగే
ఎవరు ఒప్పుకున్నారు, ఎందుకు? చెరసాల నాయకుడు. పరిచయలు ఒప్పుకున్నారు పునరుద్ధానాన్ని. కాదమ్మా. చెరసాల నాయకుడు 24:14 చూడండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల ఎవరు ఒట్టు గ్రంథమందును పెట్టుకున్నారని, రాయబడిన ఎవరు ఒట్టు పెట్టుకున్నారు, ఎందుకని? ఒట్టు మతభేదం అని పెట్టుకుంటారు పేరు కదండి, పెట్టి. సౌని చంపేయాలని ఒట్టు పెట్టుకుంటారు కదా వాళ్ళు. అవునవును. మతభేదం అని పేరు యూదుల పెట్టి ప్రధాన మార్గము చొప్పున యాజకులండి. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకు వచ్చి మేము పౌలను చంపు వరకు ఒప్పుకున్నారు. ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నారు. ఓట్టు పెట్టుకొని ఒప్పుకున్నారు. ఆ, యూదులు. తర్వాత పౌలు కొరకు ఎంత సిద్ధపరిచి పంపారు? ఎంతమందిని సిద్ధపరిచి పంపాడండి? పౌల్ని తప్పించాలనుకుంటాడు కదా శతాధిపతి. మేనల్లుడు ఒకడు. కాదండి, కొంతమందిని సిద్ధపరిచి పంపిస్తాడు కదా బయటికి. 70 మంది గుర్రపు రౌతులను 200 మంది ఆ. ఈటెల శతాధిపతి 23:23లో ఆ తరువాత అతడు శతాధిపతిలో ఇద్దరి తన యొద్దకు పిలిచి కైసరు వరకు వెళ్ళుటకు 200 మందిని సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి దగ్గరికి పంపించాడు అనమాట. అంటే మరి సౌలుని చంపాలని చెప్పి ఈ యొక్క యూదులందరూ ఒట్టు పెట్టుకున్నారని వీళ్ళందరినీ పంపించి సౌలుని పంపించడం కోసం ఎంతమందిని మరి ఆ యొక్క శతాధిపతి ఏర్పరిచాడు. అలాగే తెర్తుళ్ళు పౌలు ఎటువంటి వాడని కనుగొంటిరి. తెర్తుళ్ళు వారండి. 24. మాట పౌలు కలహాలు రేపు వాడని తెర్తుళ్ళు అనే న్యాయాధిపతి అన్నాడు. 23లో అదే 24:6. ఇతడు కలహాలు దేవాలయంను అపవిత్రం చేయుటకు యత్నం పడేను గనుక మేము అతన్ని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన ఎడల ఇతన్ని మీద మోపుతున్న నేరములన్నీ తమకే తెలిసి ఉన్నవని చెప్పాడు. అంటే మరి అతను అధికారి మరి ఎలాగైనా అతని మీద పౌలు మీద నేరం మోపాలని ఇలాగా మాట్లాడతాడు. అలాగే పౌలు ఏమి అభ్యాసం చేసుకుంటున్నాడు? మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటూ ఉన్నాడు. అదేనండి 24:16. అందరి ఎదుట కూడా నేను నా మనస్సాక్షిని కాపాడుకుంటున్నానని, నిర్మలంగా ఉంచుకుంటున్నానని మరి తను అభ్యాసం చేసుకుంటున్నాడు. అలాగే ఫిలిక్స్ విమర్శన నిలుపు చేశాను. ఎందుకు? అంటే పౌలు నుండి తనకు వస్తుందని ఆశించి 24 పౌలు నుండి తనకు డబ్బు వస్తుంది ఆశించి పౌలుతో మాట్లాడు ఫెలిక్స్. తర్వాత ఫెలిక్స్ ఎవరెవరిని ఎందుకు విడిచిపెట్టిపోయాను? ఎవరిని ఎందుకు విడిచిపెట్టిపోయాను? పౌలుని బంధకాల్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఎందుకంటే ద్రవ్యం ఇస్తాడేమోనని. మంచివాడు అనిపించుకోవాలి. అదే యూదుల చేత మంచివాడిని అనిపించుకోవాలని వదిలిపెట్టిపోయినాడు. అలాగే పౌలు వారికి ఏమని ఉత్తరం రాశాడండి? పౌలును చంపడానికి ఎక్కడికి తీసుకురమ్మన్నారు? రోమా 25 అండి. 25:3. యెరూషలేము. మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి ఆయన యెరూషలేమునకు పిలువనంపించడని అతని గూర్చి చేస్తున్నందుకు మనవి చేశారు. ఎలాగైనా పౌలును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఉంటే మరణం అనేది ఏ విధంగా వచ్చినా దాన్ని దేవుడు తప్పిస్తాడు. అలాగే యూదులు పౌలుకి ఏమి చెయ్యలేకపోయారు?
నేరములు రుజువు చేయలేకపోయినారు. రుజువు చేయలేకపోయారు నేరాలు. నేరములు ఆ. రుజువు చేయలేకపోయినారు. అవును, మరి అన్యాయంగా ఎన్ని పెట్టినా కూడా రుజువు చేయలేరు కదండి, అందుకని వాళ్ళు రుజువు చేయలేకపోయారు. పౌలు వారికి ఏమని ఉత్తరం ఇచ్చాను. అది ఏదైనా ఉంటే ఏదో అతనికి వచ్చిన ముక్క. మీలో మీలో సమర్థులైన వారు సమర్థులైన కైసరు వారు న్యాయపీఠం ఎదుట నిలబడాలని మీద మనం నేరం ఏదైనా ఉంటే మోపారు. అతని మీద మోపవచ్చని ఉత్తరం ఇచ్చాను. అదే యూదులకి అదే కైసరు ఎదుటే నేను చెప్పుకుంటాను, విమర్శించబడతాను అని చెప్పి అందరికీ కూడా అలాగా నేను అందుకు అభ్యాసం చేసుకుంటున్నానని వాళ్ళకి చెప్తాడనమాట. అలాగే అగ్రిప్పరాజుకి ఏమని మనం చేశాడు. యూదులలో ఉండి సమస్తమైన ఆచారములు వివాదములు విశేషముగా ఎరిగిన వారు అని చెప్పాడు. 24 చూడండి. అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, ఇక్కడ మీతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూస్తున్నారు. యెరూషలేములో ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగదని కేకలు వేయుచున్నారు. అతని మీద నాతో చేయొచ్చు, అతను మీద నాతో మనవి చేసుకుండ్రి. పౌలు అదేంటి చేస్తా అదే అగ్రిప్పరాజు తోటి మనవి చేసుకున్నాడు అనమాట. అగ్రిప్ప ఏది యుక్తం కాదని చెప్పాడండి. ఇరవై 27 వచ్చిన మోపబడిన నేరాన్ని వివరింపకుండా అతని పంపుట యుక్తం కాదని నాకు తోచుచున్నదని చెప్పాడు. తర్వాత 27 వచ్చిన 27 మొదటి నుండి యూదులు ఎరిగినది ఏమిటి? మొదటి నుండి యూదులు ఎరిగినది ఏమిటి? ఆచారాలు వివాదాలు విశేషంగా ఎరిగారు. మొదటి నుండి యెరూషలేములో జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన దినములు బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులు ఎరుగుదురు. అంటే పౌలు అగ్రిప్పతోటి ఇవన్నీ కూడా వివరించి చెప్తున్నాడు. అలాగే యేసునామములో పౌలు విరోధముగా ఏమి చేశాడు? అనేక కార్యాలు చేయాలనుకున్నాడు. నజరేయుడైన యేసునామంలో విరోధముగా అనేక కార్యములు చేయవని నేను అనుకుంటుంది. అదంతా కూడా మరి తన తప్పులు కూడా మరి అపోస్తలుడైన పౌలు ఒప్పుకున్నాడు. అలాగే పౌలుకి ప్రభు ఎక్కడ దర్శనమిచ్చారు, ఏమని మాట్లాడారు? ఇందులో ఉన్న వాక్యం గురించి సముద్రంలో దర్శనం ఇచ్చి 14 అండి, 26, 14 చూడండి. మునికోళ్ళకి ఎదురుతుందా కష్టం అని మేమందరమును నేల పడినప్పుడు హింసించున్నావు. హెబ్రీ భాషలో ఒక స్వరం పలుకుట వింటాం. అలుపులు గనులు ఏమి సాక్ష్యం చెప్పారండి? పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడవట చేత ఈ ప్రజల కన్నజలు ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులను ఘనులను సాక్ష్యం ఇచ్చి అక్కడ మరి పౌలు చెప్పినవి అన్ని కూడా వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరూ కూడా అలాగా సాక్ష్యం చెప్పారు. అలాగే దేవుడు ఏమి అనుగ్రహించాలని పౌలు అన్నాడు. 26, 29. ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక అన్నాడు. సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. 26, గొప్ప శబ్దంతో ఎవరు మాట్లాడారండి?
పౌలు ఆ? పౌలు గారు కాదు 26-24 చూడండి. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు సౌలా నీవు వెర్రివాడవు, వెర్రివాడవు, అతని వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో గొప్ప చెప్పాడు. శబ్దంతో చెప్పాను. ఉమ్. ఫేస్తు అన్నాడు. ఆ, ఫేస్ అండి. ఫేస్తు దేవునామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి నేను ఇబ్బంది పెట్టాను. వందనాలు. అందరు కొంచెంసేపు ఉంటే అయిపోతుంది.